నా పేరు నరేంద్ర ఆసూరి. మాది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, అడవుల జిల్లా, కాస్త వెనుకబడిన జిల్లా. ఆ వెనుకబడిన జిల్లాలో నేను ఒక వెనుకబడ్డవాడిని. ఆ, ధ్యానంలోకి రాకట ముందండో, ఇప్పుడు కాదు. ఆ సో అలా ఉండేది. 2007లో నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రాకట ముందు ఒక రెండు చిన్న మాటలలో నా లైఫ్ ఏంటో చెప్తాను. ఒక రాక్షసులాగా ఉండేవాడిని ధ్యానంలోకి రాకట ముందు. కేవలము తినడము, తాగడము, ఇవే జీవితం అని అనుకున్నాను. వృత్తిరీత్యా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. లిస్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో ఆడిటర్ గా పనిచేస్తూ ఉంటాను ప్రస్తుతం. ఆదిలాబాద్ లో నేను నా వృత్తి. నేను మా ఆవిడ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. మా ఆవిడ పేరు పవన్. చిన్నప్పటి నుంచి ఏ దేవుణ్ణి నమ్మేవాని కాదు, ఏ గుడికి వెళ్ళేవాని కాదు, పరిపూర్ణమైన ఒక నాస్తికంగా ఉండేవాడిని. ఎప్పుడైనా వెళ్ళినా కూడా జస్ట్ అలా బయట కూర్చుని ఇలా వచ్చేసేవాడిని అంతే. ఎవరైనా పెద్దవాళ్ళు, ఇంట్లో అమ్మ నాన్న వెళ్ళినా కూడా ఎప్పుడు ఆ దేవుణ్ణి పూజించాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు. ఎందుకు అది సింక్ అవ్వలా. సో గురువులు అంటే కుదరదు, ఒప్పుకునేవాడిని కాదు. గురువులు అంటే పడదు. సో అలా ఉన్న నాకు మా ఆవిడ ద్వారా 2007లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క దర్శన భాగ్యం దక్కింది. దాని తర్వాత నా జీవితం మరొక టేకెన్ యూటర్న్ కంప్లీట్గా. ఒక పూర్తి ఆల్కహాలిక్ గా ఉండేవాడు. అంటే 360 రోజులు తాగేవాడిని సంవత్సరానికి. పూర్తి నాన్ వెజిటేరియన్ గా ఉండేవాడిని. 360 రోజులు నాన్ వెజిటేరియన్ తినేవాడిని. తప్పదు, నాకు అది ఉండాల్సిందే. ఏ రాత్రైనా ఏ పగలైనా సరే. సో అలా ఒక రాక్షస జీవితం ఉన్న నా జీవితం ఈ రోజు దీనికి ఒక అర్థము పరమార్థము చేకూరింది అని అంటే కేవలం పత్రిజీ ఇచ్చినటువంటి ధ్యానము, జ్ఞానం వల్ల. నేను ఎంతగా నాస్తికున్నా అంటే మావిడ పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, జనరల్ యాజ్ యూజువల్ గా లేడీస్ సెంటిమెంట్ ఉంటుంది కదా, అవన్నీ చేస్తూ ఉండేది. నన్ను ఎప్పుడైనా గుడికి రమ్మనేది. గుడికి డ్రాప్ చేయడానికి తప్పనిసరి వెళ్లాల్సి వచ్చేది. సో లోపలికి రమ్మంటే నేను లోపలికి వెళ్ళకుండా బయట ఉన్నటువంటి కిళ్ళి కొట్టుకు వెళ్ళేవాడు. బయట ఉన్న కిళ్ళి కొట్టుకెళ్ళి అక్కడ సిగరెట్ తాగుతూ నిల్చునేవాడు మావిడ బయటకు వచ్చేదాకా. సో అలా ఉండేది నా పరిస్థితి. కానీ ధ్యానం ఎప్పుడైతే నేను నా జీవితంలోకి ప్రవేశించిందో, నా జీవితంలోకి ధ్యానంతో పాటు ఒక కొత్త సత్యం ప్రవేశించింది. అప్పటిదాకా నేను ఎప్పుడు తెలుసుకోని సత్యం. అప్పటిదాకా నేను ఏ పురాణాలు, బుక్స్ బాగా చదివేవానండి విషయం గారు. చాలా బుక్స్ చదివేవాను. చిన్నప్పుడే రామాయణం, భారతం అవన్నీ చదివేశారు. చందమామ కథల దగ్గర నుంచి ఏదైనా బుక్ ఉంటే చదివేయడం నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. వారు దేవుళ్ళు అన్నటువంటి ఏదో ఒక ఆలోచన ఉండే ఆలోచన, ఆ కొత్త సత్యం నా జీవితంలోకి ప్రవేశించింది. ఏంటయ్యా అంటే, నువ్వు దేవుడివి. అప్పటి వరకు ఎవరు చెప్పలేదు నాకు. దేవుడు అంటే ఫలానా గుళ్ళోనో లేదా ఫలానా ప్రాంతాల్లోనో ఉంటారు, వారు అక్కడికే పరిమితమై ఉంటారు అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నాకు మొదటిసారి నువ్వు దేవుడు అన్నటువంటి పరమ సత్యాన్ని పత్రించి అందజేశారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, కృష్ణుడు చెప్పినటువంటి అహమాత్మ గూఢాకేశ సర్వభూత శయస్థిర, అంతటా నేనే ఉన్నాను అన్నటువంటి ఆ భగవంతుడు నా లోపల లేడా. నాకు ఎప్పుడు క్వశ్చన్ ఉండేది, ఒకవేళ భగవంతుడు అనేవాడు అంటే ఈ భూమి మీద ఇన్ని అన్యాయాలు, అక్రమాలు ఎందుకు? జనరల్ గా ఇది అందరికీ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? వారు కష్టాలు పాలు కానంత వరకు, వారికి ఎవరైనా అన్యాయం చేయనంత వరకు అది ఉంటుంది. సో ఆ ప్రశ్నలన్నింటికి నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లోకి వచ్చిన తర్వాత సమాధానాలు దొరికాయి. సో అప్పటి నుంచి నా ప్రయాణం ప్రారంభమైంది 2007 డిసెంబర్ నుండి. నా మైండ్ లో ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటూ ఉండేది,
ఎందుకు, ఏమిటి, ఎలా. ఇది పత్రిజీ మనకు అందించిన గొప్ప కాన్సెప్ట్. యాక్చువల్గా ఎందుకు, ఎప్పుడు, ఎలా కాదు, ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. సో మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని తెలుసు, కొన్ని తెలియకో, కొన్ని మన ప్రమేయంతోనో, కొన్ని మన ప్రమేయం లేకుండానో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. సపోజు నాకు తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి వచ్చింది నాకు తెలుసు. ఆ తలనొప్పి అంటే ఏమిటనేది తెలుసు నాకు. ఓ టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి పోతుంది అని తెలుసు, ఎలా అని. కానీ తలనొప్పి ఎందుకు వచ్చిందో తెలియదు. తలనొప్పి రెండు రకాలుగా వస్తుంది మనకి. ఎలా అంటే, మనము ఎవరికైనా తలనొప్పిగా మారినప్పుడు, మనం చాలా మంది తలనొప్పిగా మారుతూ ఉంటాం, మనకు తెలియదు ఆ సంగతి. మనం ఎవరికైనా తలనొప్పిగా మారితే మనకు తలనొప్పి వస్తుంది. లేదా ఎవరికైనా మనము మన తలనొప్పించడానికి అనుమతిస్తే తలనొప్పి వస్తుంది. సో ఈ కారణం తెలుసుకోవాలంటారు పత్రిజ్. మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయండి. వాటికి మనం ఎప్పుడు కారణాలు ఆలోచించాం. జనరల్ గా ఒక్కోసారి ఆలోచించినా కూడా దొరకవు. అలా వెళ్ళిపోతుంటాం అంతే. అది ఎలా పోతుంది, ఎలా పోతుంది, ఎలా పోతుంది అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటాం, గడిపేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ కార్యం వెనుక ఉన్నటువంటి కారణం అర్థమవుతుందో ఏం జరుగుతుందంటే దుఃఖం పోతుంది. ఈరోజు మీరు చూడండి, ప్రపంచం అంతటా దుఃఖం ఉంది. ప్రపంచం అంతటా దుఃఖం ఉంది అని బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే చెప్పాడు. మరి బుద్ధుని తర్వాత ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది కదా. మరి అభివృద్ధి చెందినప్పుడు ఈ దుఃఖం పోవాలి కదా. మరి దుఃఖం ఎందుకు పోలేదు? ఈ దుఃఖం ఇంకా పెరిగింది. దుఃఖం పోలేదు మానవుడికి, ఇంకా పెరిగింది దుఃఖం. ఎలానైతే మానవుడు అభివృద్ధి చెందుతూ వచ్చాడో భౌతికంగా, ఈ దుఃఖం కూడా, ఒత్తిడి కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. ఆలోచన చూస్తే 50 సంవత్సరాల క్రితము ఈ రోజునంత ఒత్తిడి లేదు. అప్పుడుంది ఒత్తిడి, ఓకే, కానీ ఇప్పుడున్నంత ఒత్తిడి లేదు. ఇప్పుడు ప్రతి మనిషి యొక్క జీవితం ప్రెషర్ కుక్కర్ అయిపోయింది. వెదర్ దే ఆర్ ఇన్ ఇండియా ఆర్ దే ఆర్ ఇన్ యుఎస్. దూరపు కొండలు నుంపు అన్నట్టుగా ఇండియాలో ఉన్న వాళ్ళకి యుఎస్ వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు కనబడతారు, యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు కనబడతారు. కానీ దుఃఖం అనేది అంతటా ఉంది, ఆ ఒత్తిడి అనేది అంతటా ఉంది.